హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానమాట. అదేంటంటే ఈరోజు వచ్చేసి నేను 2 కొరియర్లు అనేవి తీసుకున్నాను. 4 డేస్ బ్యాక్ వచ్చేసి నేనైతే మీషోలో అయితే నేను 2 ఆర్డర్స్ పెట్టానండి. అది వచ్చేసి ఒకటి వచ్చేసి డ్రెస్ అన్నమాట. నాకు ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. రేటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. 5.6 ఎంతో ఉందన్నమాట. అలాగే ఇంకా మా మావయ్యకి అయితే 2 షర్ట్స్ అయితే బుక్ చేశానమాట. ఇంకా రంజాన్కి అయితే పాపం ఆయనకి నేను తీయలేదండి. ఎప్పుడు మేమే తీస్తాం కానీ నిన్న రంజాన్కి అయితే తీయలేదు. ఆయన వద్దని చెప్పారనమాట. వద్దమ్మా నేనే తీసుకుంటాను అని అనేసరికి సర్లే మావయ్య అని ఇంకా ఎప్పుడు మేమే తీస్తాము. కాకపోతే ఏంటంటే ఇంకా ఆయనకి నచ్చదు ఒక్కోసారి. సరే ఆయనకి ఇష్టమైందే తీసుకోవచ్చులే అని ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టే ముందైతే నేను చెప్పానన్నమాట. మావయ్య 2 షర్ట్స్ అయితే నీకు ఆర్డర్ పెడుతున్నాను. అది వచ్చేసి కొంచెం కాటన్లో బాగుందన్నమాట. కలర్ కూడా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. అందుకని నేను ఆర్డర్ పెట్టానని ముందే ఆయనకి కలర్స్ అనేవి చూపించి ఆర్డర్ పెట్టానన్నమాట. ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 450 అంతా పడిందండి. బ్రాండెడ్ షర్ట్స్ నేను అంటే కలర్ అనేది పోకుండా కొంచెం మంచి కాస్ట్లీ అయినా నేను తెప్పిస్తానమాట. మరీ చీప్లోనే నేను తెప్పియను, ఆయన కూడా వేసుకోరనమాట. ఇంకా అందుకే నేనైతే 2 షర్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. ఇంకా నా మనీతోనే నేను మా మావయ్యకి అయితే తెప్పించానమాట. ఇంకా 2 అయితే నా మనీతోని నేను ఫోన్పే చేసేసి ఇంకా తెప్పించి పెట్టేశాను. అలాగే ఇంకా మార్నింగ్ వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఇంకా వంకాయ కలర్ డ్రెస్ వచ్చేసి XXLలో తెప్పించాను. లాస్ట్ ఒకసారి అయితే నేను ఎక్సెల్ పెట్టానమాట. కాకపోతే ఏంటంటే అంత ఫ్రీ సైజు లేదు. అందుకే నేను ఈసారి అయితే XXL తెప్పించాను. అలాగే ఇంకా షర్ట్స్ ఎలా వచ్చాయో ఏంటో తెలియదు కానీ చూడాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఓపెన్ చేయలేదు కదా. కొంతమంది అంటుంటారు మీ మామయ్యకి పట్టించుకోరు, ఆయన ఏం వేరేగా ఉంటారు అది ఇది అని. బయట ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఆయన్ని పట్టించుకోకూడదండి. ఆయన ఒక్కటి మా దగ్గర ఉంటారు, మా దగ్గరే తింటారు, మేము ఆయన్ని బాగా చూసుకుంటాం. ఆయన రూపాయి మేము ఒక్క రూపాయి కూడా మేము ముట్టుకోము, మాకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఖర్చులు ఆయనకు ఉంటాయి. కాకపోతే ఏంటి నేను చెప్పేదంటే మా వారికి మంత్లీ శాలరీ వస్తుంది. అలాగే ఇంకా నాకు కూడా ఇన్కమ్ ఉంది కాబట్టి మిషన్ కొట్టుకుంటాను. అలాగే ఇంకా బయటికి కూడా తీసుకుంటూ ఉంటాను. నాకు అవసరమే లేదు. మా లైఫ్ అయితే హ్యాపీగా ఉందన్నమాట. ఇద్దరు సంపాదన మీద ఇల్లు గడుస్తుంది. ఒకళ్ళు ఇచ్చినా ఒకళ్ళు సర్దుబాటు చేసుకున్నా కూడా మేము హ్యాపీగా ఉన్నాము. మా మామయ్యని చూసుకుంటున్నాము. ఉన్న దాంట్లోనే మేము హ్యాపీగా ఉన్నామండి. బయట ఎన్నో అనుకుంటాం కానీ ఇంట్లో జరిగే విషయాలు మాకు తెలుసు అన్నమాట. అలాగే ఇంకా మా మావయ్య దగ్గర నుంచి అయితే మేము ఒక్క రూపాయి తీసుకోము, మాకు అవసరం కూడా లేదు. ఆయన కూడా ఇవ్వడు, ఏం తీసుకురాడండి, ఎందుకు మొహమాటం పడ్డం. ఇంకొకటి వచ్చేసి ఖర్చులన్నీ పోను మేమైతే సేవింగ్స్ చేసుకుంటాం కాబట్టి ఏం కావాలన్నా కూడా మేము దాంట్లో సేవ్ చేసిన మనీలోనే మేము కొన్ని వస్తువులు అనేవి తీసుకుంటూ ఉంటాము. ఒకళ్ళ మీద ఆధారపడడం అనేది మా లైఫ్లో ఇప్పటిదాకా జరగలేదు. అనుకునే వాళ్ళు అనుకోనియండి. అయితే అంటారు కదా మురిగే కుక్కలు కరవు అని అలాగే నేనైతే అనుకోని వదిలేస్తానమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ డ్రెస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. డ్రెస్ ఎలా వచ్చిందో ఏంటో కంగారుగా ఉందన్నమాట. డ్రెస్ అయితే సూపర్గా ఉందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. సో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ అయితే. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ అండి. ప్లాజో ప్యాంట్ అంటే ఇది కొంచెం మోడల్గా ఉంది. క్రేప్ సిల్క్లో వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా గేరా ఉంది ఎక్కువగా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. క్రేప్ సిల్క్ ఇచ్చేసాడు. అలాగే పైన అయితే లోపలైతే లైనింగ్ కూడా మనకి ఇచ్చేసాడండి అటాచ్ చేసి. నిజంగా సూపర్గా ఉందన్నమాట. బెల్ట్ మోడల్ అయితే ఇచ్చేసాడనమాట. ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉందండి. అసలు నిజంగా నేను ఇలా వస్తుందని నేను అనుకోలేదండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
నెక్స్ట్ ఇది వచ్చేసి చున్నీ అండి. చున్నీ అయితే మార్బులస్గా ఉందన్నమాట. అసలు క్రేప్ సిల్క్లో ఎంత బాగుందంటే ఇది వచ్చేసి ఎడ్జ్కి అయితే ఇచ్చేసాడండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా హైలైట్గా ఉందన్నమాట. చున్నీ కూడా అంత బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ చూసారా? మధ్య మధ్యలో అయితే బుటిక్స్ లాగా ఇచ్చేసాడు, చిన్న చిన్న ఫ్లేవర్ లాగా. అలాగే ఫ్లవర్స్లోనే మధ్యలో అయితే చెమ్కి అయితే అటాచ్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉంది, హెవీగా కూడా కనిపిస్తుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇదైతే టాప్ అండి. పైన ఇది వచ్చేసి టాప్ అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట టాప్ అయితే. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసింది. ఫిష్ మోడల్ అయితే ఇచ్చేసారండి. నిజంగా అసలు ఎలా ఉందంటే నాకు 5 స్టార్ రేటింగ్ అయితే నేను ఇచ్చేస్తానండి. అంత బాగుందన్నమాట. రేటింగ్ చూసి నేను తెప్పిస్తాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చుద్ది. చూసారా? హ్యాండ్స్ అయితే ఎక్కువగా ఇచ్చేసాడు లెంత్. అలాగే ఇంకా కట్ వర్క్ అయితే కింద అయితే చూసారా ఎంత బాగుందో. కట్ వర్క్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఆల్మోస్ట్ మొత్తము చాలా హెవీగా ఉంది హ్యాండ్స్ అయితే. అలాగే హ్యాండ్స్లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాడు అటాచ్ చేసి. అండ్ అలాగే ఇంకా కుర్తీ మొత్తం ఇలాగే ఉందండి టాప్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే హెవీగా ఇచ్చేసాడు అనమాట. మధ్యలో అయితే కొంచెం ఓపెన్ టాప్ ఇచ్చేసాడు. ఎందుకంటే ప్లాజో కాబట్టి కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అంతే పర్ఫెక్ట్గా ఇచ్చేసాడనమాట. నెక్ మోడల్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా సింపుల్ వేర్. అలాగే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. పార్టీస్ వేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది ప్రింటెడ్ కానీ. అలాగే ఇంకా చెమ్కీ వర్క్ కాబట్టి అలాగే ఇంకా మనం పార్టీస్కి వెళ్ళినా, బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా నైట్కి అయితే చాలా బాగుంటుందండి. నైట్ ఫంక్షన్లకు అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. చూసారా? దగ్గర నుంచి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇంకా డిజైన్ చూసినట్లయితే మీరు నెక్ పార్ట్లు అయితే ఇలా వచ్చేసింది. సూపర్గా ఉందండి. అయితే టాప్ అండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు డిజైన్ చూస్తున్నారా? అసలు ఎంత బాగుందంటే టాప్ అంత బాగుందన్నమాట. ఎందుకంటే సమ్మర్లో వేసుకున్నా కూడా మనకి అన్కంఫర్ట్ అనేది లేకుండా మాత్రం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే విపరీతంగా నచ్చేసింది అనమాట. క్లాత్ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. చూసారా? డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం థ్రెడ్ వర్క్ డిజైనే ఇచ్చేసాడండి. ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా అంటే నీట్గా లేదు అని చెప్పడానికి లేదు. ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే అంత బాగుందనమాట. ఎక్కడ కూడా ఒక్క దారం కూడా ఊడలేనట్టుగా ఉందన్నమాట. మధ్యలో అయితే కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసి, అలాగే ఇంకా మెడకు కూడా అంటే నెక్ పార్ట్ కూడా కట్ వర్క్ డిజైనే ఇచ్చేసాడనమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఎంత బాగుందో చూసారా? ఓపెన్ అయితే మధ్యలో అయితే ఇచ్చేసాడనమాట. సూపర్గా ఉంది డ్రెస్ అయితే. హ్యాండ్స్ విషయానికి వస్తే మొత్తం కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసి హెవీగా ఇచ్చేసాడనమాట. అండ్ అలాగే ఇంకా 2 స్టెప్స్ అయితే ఇచ్చేసాడు డిజైన్స్. చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసాడు ఎంత మెత్తగా ఉందో. క్రేప్ సిల్క్ అనమాట. ఇదైతే చున్నీ అండి. దీని మీదకి చున్నీ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. చాలా లెంత్ ఎక్కువ ఇచ్చేసాడు. అలాగే ఇంకా చున్నీ విషయానికి వస్తే నీట్గా ఉందండి ఫినిషింగ్. మధ్య మధ్యలో అయితే ఎంబ్రాయిడింగ్ డిజైన్తో చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్ అయితే ఇచ్చేసాడనమాట. ఎక్సలెంట్గా ఉంది. బార్డర్ అయితే చిన్నగా ఇచ్చేసాడు, 2 లైన్స్ లాగా. సూపర్గా ఉంది చున్నీ అయితే. చూసారా? ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చున్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే ప్లాజో ప్యాంట్ అండి. చూసారా ఎంత ఘేరా ఉందో. అసలు ఎంత బాగుందంటే నిజంగా ఘాగ్రా లాగే ఉందన్నమాట. అంత ఎక్కువ ఘేరా అయితే ఇచ్చేసాడు. చాలా అంటే చాలా ఘేరా ఉంది. చూసారా? ప్లాజో ప్యాంట్ ఎక్సలెంట్గా ఉంది. నిజంగా అసలు ఎటువంటి రిమార్క్ అనేది రాలేదు ఈ డ్రెస్లో అయితే. ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది.
దీనికి కూడా అంబ్రిల్లా కటింగ్ ఇచ్చేసాడు. చాలా నీట్గా ఫినిషింగ్ ఉందండి. ఇంతకీ ఇది వేసుకొని వేర్ చేసినప్పుడు చూపిస్తే చూడండి ఎక్సలెంట్గా ఉంటుంటుంది. అసలు మనము వేసుకునే ఇయర్ రింగ్స్ని బట్టి సింపుల్ వేర్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే హెవీగా వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని హెయిర్ అనేది లూజ్ హెయిర్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. పోనీటైల్ కూడా చాలా బాగుంటుంది దీనికి హెయిర్ స్టైల్ అయితే. మొత్తం డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా ఉందండి. చున్నీ, ప్లాజో ప్యాంట్, అలాగే టాప్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా ఉంది, సూపర్గా ఉందన్నమాట. నాకైతే విపరీతంగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మా మావయ్యకి షర్ట్స్ అయితే తెప్పించాను కదా, అదైతే ఓపెన్ చేసి చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మా మావయ్య షర్ట్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను చూపిస్తానండి. నేనైతే మ్యాక్సిమం ప్లెయిన్లోనే తెప్పించాను. షర్ట్స్ అయితే ఇలా వచ్చాయండి. ఒకటి వచ్చేసి గ్రే కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ తెప్పించానమాట. చూసారా చాలా అంటే చాలా బాగుంది. అండ్ డబుల్ ఎక్స్ఎల్ అయితే తెప్పించాను మా వారిది, అలాగే ఇంకా మా మావయ్య సైజు అలాగే మా ఆయన సైజు అయితే ఒకటేనండి, డబుల్ ఎక్స్ఎల్. మామూలుగా షాపులలో అయితే ఎక్స్ఎల్ అయితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ఎల్ అనేది లాస్ట్ ఇయర్ నేను తెప్పించాను షర్ట్స్ మా ఆయనకి, మా మావయ్యకి. కాకపోతే అంతగా అంటే అది చాలా చిన్న సైజు వచ్చిందనమాట. షోల్డర్ స్పాట్లో, అలాగే ఇంకా హ్యాండ్స్కి అయితే చాలా టైట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకొకసారి నేను డబల్ ఎక్స్ఎల్ అనేది బుక్ చేయకూడదు, అండ్ ఎక్స్ఎల్ అనేది బుక్ చేయకూడదు, డబల్ ఎక్స్ఎల్ అనేది బుక్ చేయాలని నాకు అనిపించింది అనమాట. అలాగే ఇంకా నేను డబల్ ఎక్స్ఎల్ అయితే ఒకసారి అయితే బుక్ చేశాను. అండ్ అలాగే ఇంకా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇంకా అప్పటి నుంచి అయితే నేను డబల్ ఎక్స్ఎల్ తెప్పిస్తుంటాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారా ఎంత బాగుందో క్లాత్ అయితే. మంచిగా కాటన్ క్లాత్ అయితే పంపించారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. దీనికైతే కాంబినేషన్లో ఆపోజిట్ అయితే గ్రే కలర్ ఇచ్చేసాడు, అలాగే ఇంకా బ్లాక్ బటన్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది కలర్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీని మీదకి బ్లాక్ అయితే ప్యాంట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మెత్తగా ఉంది క్లాత్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు విపరీతంగా నచ్చేసింది రెండు కలర్స్. అలాగే ఇంకా నా కలర్ సెలెక్ట్ అంటే నేను షర్ట్స్ బాగా కలెక్షన్ అనేది చాలా డీసెంట్గా తీస్తాను కలర్స్ అయితే. అండ్ దీని మీదకి అయితే బ్లాక్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకా దీని మీదకి అయితే ఈ కలర్ గ్రే కలర్ ప్యాంట్ అయితే మార్బులస్గా ఉంటుందన్నమాట. ఫార్మర్స్ అయితే చాలా బాగుంటాయి దీని మీదకి. అండ్ చాలా లుక్గా కూడా అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట.